థర్డ్ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాదరేణు మహిమ గురించి చెప్తున్నారండి. 4 రకాలుగా చెప్తున్నారనమాట థర్డ్ శ్లోకంలో. సెకండ్ శ్లోకంలో ఏంటి, ఎవరెవరు స్వీకరించారు అనేది చెప్పారు కదా. ఇక్కడ 4 రకాలుగా చెప్తున్నారనమాట అమ్మవారి పాదరేణు మహిమ. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నారు, అవిద్యానం అంటే, అవిద్య అంటే ఏమిటి, మన తత్వం మనకి తెలియకపోవటం, మనము ఎవరో మనకి తెలియకపోవటం. అందుకే రమణ మహర్షి గారు ఎప్పుడు అంటారండి, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో అని. అది అవిద్య అంటే. అలా అని మనకేదో చదువులు రాలేదు, చదువు రావాలి, ఇంకేదో నాకు ఇంకా ఎక్కువ ఎగ్జామ్స్ లో మార్క్స్ రావాలి అనేది కాదండి. అది అలౌకికం. పారమార్థిక పరంగా అవిద్య అంటే మనము ఎవరో మనకి తెలియకపోవటం. దానినే అంతఃతిమిర అంటున్నారు. అంతః అంటే లోపల ఉన్న, తిమిరము అంటే చీకటి. అవిద్యని చీకటితో పోలుస్తున్నారు. మరి దానికి పరిహారం ఏమిటి, అమ్మవారే పరిహారం అంట. తిమిర మిహిర ద్వీప నగరి, ఆవిడే సూర్యుడిలాగా మనలో వచ్చి మనలో ఉన్న అవిద్యను తొలగించేస్తుందన్నమాట. ఇది లోపల ఉన్న చీకటి అంటే జ్ఞానము అనే ఒక వెలుగుని మనలో ప్రవేశపెడుతుంది అమ్మవారు. అంటే సత్సంగాలు వచ్చేట్టుగా చేస్తుంది, స్తోత్ర పారాయణలకు వెళ్ళేటట్టుగా చేస్తుంది అన్నమాట. ఆ రకంగా మనం జ్ఞానం సంపాదించుకోగలుగుతాం. అది ఎందుకు, అమ్మవారికి మన పట్ల ఉన్న కరుణ, దయ. మనం అంటే చాలా కరుణ అండి అమ్మవారికి, ఆవిడకి. ఎందుకంటే మనం అందరం అమ్మ యొక్క బిడ్డలం. ఆవిడే జగన్మాత. మనం అందరం ఉద్ధరించబడటమే ఆమెకు కావాల్సిందనమాట. అందుకని అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీప నగరి, అవిద్యను తీసివేస్తుందన్నమాట. ఇది ఒకటవది. రెండవది ఏంటి, జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. జడానాం అంటే జడబుద్ధులు, అంటే మందబుద్ధులు. ఎవరైనా జ్ఞానం విషయం చెబితే అది వాళ్ళకి వినాలనిపించదు, సత్సంగాలు వినబుద్ధి అవ్వదు. ప్రతి దానికి రేపు రేపు అని అనటమే సరిపోతుంది. ఒక్క ఆహారం నిద్ర విషయంలో తప్ప మంచి విషయాల పట్ల ఆసక్తి ఉండదన్నమాట వాళ్ళకి. కర్తవ్యం ఏమిటో కర్తవ్యం కానిదేమిటో తెలియదన్నమాట. ధర్మము అధర్మము పట్ల అవగాహన ఉండదు. పైగా చెయ్యాలి అనే బుద్ధి కూడా కలగదు. అది జడులంటే. ఆ జడత్వం అంతా తీసేసి వాళ్ళల్లో చైతన్యం కలిగిస్తుంది. చైతన్యం అంటే ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం, మంచి కార్యములు చెయ్యాలి అనే ఒక పట్టుదల, అవన్నీ కలగ చేస్తుంది అనమాట అమ్మవారు. చైతన్యవంతులుగా చేస్తుంది. ఇది రెండవ లైన్. మూడవది ఏమిటంటే, దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రాణం అంటే 2 రకాలుగా ఉన్నాయండి. దరిద్రులు, పేదవారు. పేదవారు అంటే ధనం లేకపోవటం. వాళ్ళ పట్ల చాలా మందికి మనకి జాలి కరుణ ఉంటాయి. కానీ దరిద్రులు అంటే ఉన్నవి తెలియకపోవటం, ఎప్పుడూ ఒక కొరత భావనతో ఉంటూ ఉంటారన్నమాట వాళ్ళు. ఏదో ఏదో లేదు, ఎవరో ఏదో చెయ్యాలి, ఏదో కావాలనిపించడం అన్నమాట. అది దరిద్రత అంటే. అమ్మ ఇన్ని ఇచ్చింది మన కోసం, కంటికి చూసే శక్తి ఇచ్చింది, చెవికి వినే శక్తి ఇచ్చింది, నోటికి మాట్లాడే శక్తి ఇచ్చింది. ఇన్ని ఇచ్చినా కూడా చూడలేకపోవటమే దరిద్రత అంటే. అందుకని అటువంటి దరిద్రులకి చింతామణి గుణనిక అంటే చక్కగా అవన్నీ చూసేటట్టు, అంటే ఆ ఎరుకతో జీవించగలిగే సామర్థ్యం ఇస్తుందన్నమాట. అబ్బా అమ్మ ఎన్ని ఇచ్చింది నాకు అనే ఒక కృతజ్ఞతా భావంతో జీవించగలిగే సామర్థ్యం కలుగుతుంది, తృప్తి అన్నమాట. ఇది మూడవది. ఇప్పుడు నాలుగవదండి, జన్మ జలదౌ నిమగ్నాన దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి అంటున్నారు. జన్మ జలదౌ అంటే జనన మరణ చక్రంను సాగరంతో పోలుస్తున్నారు. జలదౌ అంటే సాగరం, అందుకనే సంసార సాగరం అంటారు. నిమగ్నానం అంటే ఈ జీవులందరూ కూడా అందులో మునిగిపోయి ఉన్నారు. ఈ ప్రపంచమే సత్యం, ఈ ప్రాపంచిక విషయాల పట్లనే ఆసక్తి ఉంటుంది, ఇదే సంతోషం, ఇందులోనే ఆనందం ఉంది, ఇందులో మునిగిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళనట అమ్మ ఏం చేస్తుందంట, దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. ఇక్కడ వరాహ అవతారాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
మనకు హిరణ్యాక్షుణ్ణి దశావతారాలలో మూడవ అవతారం వరాహ అవతారం. హిరణ్యాక్షుణ్ణి చంపడానికి వరాహ అవతారం ఎత్తి ద్రంష్ట ఏంటి భూమిని పైకెత్తుతాడు కదండి, తన కోరలతో భూమిని పైకెత్తుతాడు విష్ణుమూర్తి. మీకు ఐడియా ఉందా వరాహవతారం ఎవరికన్నా? మనల్ని కూడా మనల్ని కూడా ఈ జన్మ జలది నుంచి లేవనెత్తి అమ్మ ఉద్ధరింపజేస్తుందన్నమాట. అప్పుడు భూమి పైకి లేపితేనే బ్రహ్మ సృష్టి చేయగలిగాడు వరాహావతారంలో. అలా అమ్మ కూడా మనని లేవనెత్తి ఉద్ధరింపజేస్తుందండి. అది చెప్తున్నారనమాట. అది అమ్మ యొక్క పాదరేను మహిమ. అమ్మవారిని శరణు వేడితే ఆవిడే ఈ జననవరణ చక్రం నుంచి విడుదల చేసి మోక్షాన్ని కలగజేస్తుంది, విడుదలను కలగజేస్తుందండి, బంధం నుంచి తీసివేస్తుంది అన్నమాట. అది ఆ బంధమే అవిద్య, ఆ బంధమే జన్మలకి కారణం. ఆ బంధంలోనే మనం చిక్కుకొని జన్మ పరంపర ఎత్తుతూ ఉంటాం అన్నమాట. ఆ బంధనమే జన్మలకి కారణం, అదే అవిద్య. ఈ రకంగా 4 రకాలుగా చెప్పారనమాట అమ్మవారి పాదరేణు మహిమ గురించి. అర్థమైందా అండి భావము అందరికి? అమ్మ పాదాలను పట్టుకుంటే మరు జన్మను మనం ముట్టుకోమండి. అమ్మ పాదాలను పట్టుకోవాలి. అది మనస్సుతో వాక్కుతో శుద్ధి ఉండాలి, వాక్కులో శుద్ధి ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. ఖచ్చితంగా అమ్మ మన దిక్కు చూస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా. మనం ఒక్క అడుగు వేస్తే అమ్మ మన వైపు 10 అడుగులు వేస్తుందండి. మనం ఆ ఒక్క అడుగు వేయనికనే ఆలోచిస్తాం అనమాట. ఆ ఒక్క అడుగు వేయడానికే మనం బద్దకిస్తాం. మనకు అసలు వెయ్యాలని కూడా అనిపించదు. ఈ ప్రాపంచిక విషయాల పట్ల మోహంలో పడిపోతాం అన్నమాట. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించేసుకుంటాం అన్ని. అదే అవిద్య. ఆ విద్యనే అమ్మ తీసేస్తుంది. అమ్మ పాదాలని మనం ఆశ్రయిస్తే త్రికరణ శుద్ధిగా. ఇది మెయిన్ అండి, త్రికరణ శుద్ధిగా. టైం ఉందా అండి? 4th చెప్పనా?